సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి అబ్బాయి సాయి కిరణ్ యాదవ్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సార్, ముందుగా మిమ్మల్ని అసలు ఏమని అనాలి? తండ్రి బాటలో నడిచే కొడుకనా, లేదంటే తండ్రికి తగ్గ కొడుకనా, ఏమనాలి సార్ మిమ్మల్ని? నాకు వేరే ప్రోగ్రామ్ ఉంది కాబట్టి అన్న బయట ఇమ్మన్నారు, మీకు మంచి బయట ఇస్తాను. అందరు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా బ్రహ్మాండమైన అవకాశం దొరికింది. ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రిగా ఉండడం, 9.5 సంవత్సరాలు గడవడం, తను చేసిన గొప్ప పనులు, అటు డెవలప్మెంట్, ఒక సైడ్ వెల్ఫేర్, రెండు కళ్ళలాగా భారతదేశంలో ఏ రాష్ట్రానికి సాధించలేని అన్ని అవార్డులు సాధించి, ఏ రాష్ట్రానికి తీర్చిదిద్దని పరిస్థితిలో బంగారు తెలంగాణ వైపు 100% తీసుకెళ్లారు. ప్రజలు ఆ నమ్మకం ఉంది. ప్రజలకు కూడా ఒక మాట ప్రజలు కూడా తిరుగుతుంది. హనుమంతుని లేని గుడి లేని విలేజ్ ఉండదు, కేసీఆర్ గారి పథకం లేని ఇల్లు ఉండదు అనేది కూడా ఒక నానుడి ఉంది తెలంగాణలో. ఇంకా రాబోయే రోజులు 5 సంవత్సరాలలో కూడా హైదరాబాద్ని విశ్వవ్యాప్తంగా ఎట్లయితే చేసినారో దానితో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు అనుకోండి, కుల వృత్తులు అనుకోండి, వృద్ధులు అనుకోండి, యువకులు అనుకోండి, రోడ్ డెవలప్మెంట్స్ అనుకోండి, రిజర్వాయర్ డెవలప్మెంట్స్ అనుకోండి, ఎటువంటి ఫెసిలిటీస్ అయినా కూడా కేసీఆర్ గారే చేయగలుగుతారని ప్రజానీకం గట్టిగా నమ్ముతుంది. కాబట్టి ఇంకోటి, ఇతర పార్టీలకు కూడా ఎటువంటి కాంపిటీషన్ లేదు. కేసీఆర్తో సరి సమానంగా నించునే నాయకుడు వేరే పార్టీలో లేరు. కాబట్టి యావత్ తెలంగాణ ప్రజానీకం అంతా కూడా బీఆర్ఎస్ వైపే ఉంది. ఇప్పుడు డిసెంబర్ 3 తారీఖు హ్యాట్రిక్ కొట్టబోతున్నాము. దాదాపు 100 సీట్లు ఖచ్చితంగా తీసుకుంటాము. థ్యాంక్ యూ. మీ అందరి ప్రేక్షకులకు కూడా ధన్యవాదాలు. 95 న్యూస్ ప్రేక్షకులకు మీకు కూడా అప్పీల్ చేస్తున్నాను. నవంబర్ 30 తారీఖు అనేది హాలిడే కాదు, ఆ రోజు ఓటింగ్ డే. రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు. దయచేసి డెమోక్రసీలో మీరు ఓట్ ప్రాక్టీస్ చేయాలి. ఆ గుర్తు కారు గుర్తుకే వేయాలని మనస్ఫూర్తి మీ అందరిని అప్పీల్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మనతో పాటు మాజీ కార్పొరేటర్ శేషకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. మేడం, ఎలా ఉంది ప్రచారం, ఎలా జరుగుతుంది? మీరు చూస్తూ ఉన్నారు, మీరు మా ఫేసులు కూడా చూస్తూ ఉన్నారు. మేము ఎలా ప్రచారం చేస్తున్నాము, ఎలా ఉంది డివిజన్, కష్టం అంతా మీ ఫేసుల్లోనే కనబడుతుంది. అందుకే పగలో రాత్రి అనకుండా మేము ప్రచారం చేస్తా ఉన్నాం. త్వరలో సంతోషం చూడబోతున్నాము. 100% ధూమ్ ధామ్ చేస్తాం. సంతోషం అంటే మామూలుగా ఉండదు. అత్యధిక మెజారిటీ మా శ్రీనివాస్ యాదవ్ గారికి మేము తీసుకొస్తాము. అలాగే దానికోసమే కష్టపడుతున్నాం. మేము ఇప్పుడు గెలవడం కోసం కష్టపడలే, మెజారిటీ కోసం కష్టపడుతున్నాము. కాబట్టి ఖచ్చితంగా ఆ మెజారిటీ. మేడం, ప్రతిపక్షాల నుంచి అయితే ఒక వాదన వినిపిస్తోంది, బీఆర్ఎస్ ఈసారి భయపడుతోంది, అందుకనే ఇన్ని ప్రసంగాలు ఇన్ని చోట్ల వెళుతున్నారు వాళ్ళు. ఇవన్నీ కూడా భయంతో పట్టుకున్నవి, అంతేగాని గెలవాలని మీరు చూశారు కదా. ఇప్పుడు ఏమంటున్నా, గెలవరు అన్న భయంతో కాదు మేము చేసేది, ఎంత మెజారిటీ వస్తుంది అనే దాని మీదనే మేము వెళ్తున్నాము. కాబట్టి మా మెజారిటీ కోసం మేము ప్రచారం చేసుకోవడంలో తప్పలేదు కదమ్మా. కాబట్టి మేము ఏమంటున్నామంటే, ఎవ్వరు కూడా మాకు పోటీ కాదు, మేము ఎవరికి పోటీ కాదు. మా ఎజెండా ఒక్కటే. మేము మేనిఫెస్టోలతోటి ప్రలోభపరిచి ఇది చేస్తాం అది చేస్తామని చెప్పక్కర్లే. మేము ఆల్రెడీ మా శ్రీనివాస్ యాదవ్ గారు అన్నీ చేసేసారు. ఇది చెయ్యాలి ఇది చెయ్యక్కర్లేదని లేదు. కేసీఆర్ గారు కూడా ఇప్పుడు చెప్పినట్టుగా కేసీఆర్ గారు పథకం అందని ఇల్లు లేదు ఈవేళ రాష్ట్రంలో. కాబట్టి మేము చేసిన ప్రజాసేవే మమ్మల్ని గెలిపిస్తుంది, మా బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తుంది. కాబట్టి మేము ప్రచారం అవసరం లేదు. అంటే ఈసారి బీజేపీ శశిధర్ రెడ్డి గారు కూడా సానుభూతితో గెలిచే అవకాశాలు ఉన్నాయి అని కొంతమంది అంటున్నారు. ఇక్కడి నుంచి మీరేమంటారు? అది ఏమి సానుభూతి ఉంటుందండి? 2 సార్లు ఓడిపోయారు, ఈసారి గెలిపిద్దాము అని ప్రజలు జాలి చూపిస్తున్నారు. పాపం ఓడిపోయాడు అంటే ఆయన ఏం చెయ్యక ఓడిపోయాడు. గెలిచిన వెంటనే వెళ్ళి ఢిల్లీలో కూర్చుంటే సానుభూతి వచ్చేది. ఇప్పుడు సడన్గా ఊడిపడి నాకు సానుభూతి చూపించండి అంటే కూడా జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు. ఆయన సానుభూతి దేనికోసం సానుభూతి కోరుకుంటున్నాడో కూడా మేము అడగగలుగుతాం. ఎందుకంటే ఏమన్నా అయ్యో మీకు ఇంత పని చేసి పెట్టి నేను ఢిల్లీ వెళ్ళిపోయాను, అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నాకు సానుభూతి చూపించండి అని ఆయనకు అడగడానికి అసలు రైటే లేదమ్మా. నేనేం చెప్తున్నానంటే, ఆయన ఏం పని చెయ్యలేదు ఇప్పటివరకు, ఇంకా చెయ్యబోడు కూడా. అవుట్డేటెడ్, ఆయన పెద్ద ఆయన అయిపోయాడు. ఆయన ఇప్పుడు ఏదో పాలిటిక్స్లోకి వచ్చేసి ఏదో నొల్లుకుందామనే ఆలోచనలు కూడా లేదు. ఆయన తిరగలేడు, ఆయన చేయలేడు, అంతే. మేడం, కాంగ్రెస్ కూడా ఈసారి లేడీని దింపారు కదా, కోట నీలిమ. సో అదేమన్నా కొంచెం మీకు డిసడ్వాంటేజ్ అయ్యేది ఉందంటారా? ఛాన్స్ ఎక్కడి నుంచి దింపారమ్మా? ఆమె ఇక్కడ పుట్టి పెరిగిందా? ఇక్కడ కోడలుగా వచ్చిందా? ఇక్కడ ఏమన్నా ఎప్పటి నుంచో ఉండి జనాల్లో ఉందా? సడన్గా ఢిల్లీ నుంచి ఊడిపడి డబ్బులు బ్యాగులు పట్టుకొచ్చి ఏదో జనాలకు 300 ఇచ్చి కూర్చోబెట్టుకుని ప్రసంగాలు ఇస్తే గెలిచేస్తారా? మేము డబ్బులు పంచం 6 వరాలు ఇస్తున్నాం అంటున్నారు కదా.
అదే చెప్తున్నాను కదా, మేమేమో చేసి చూపించాము, మేమేమో చేస్తాము అని వాళ్ళు తాయిలాలు పంచుతున్నారు. మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు. ఒక ఛాన్స్ ఇస్తే ఇప్పటిదాకా ఇంతకుముందు కూడా 40 ఏళ్ళు పరిపాలించిన ఘన చరిత్ర ఉంది కదా వాళ్ళకి. ఏం ఛాన్స్ ఇచ్చా? ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీలోనే 3 సార్లు శశిధర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచినట్టు ఉన్నారు. నాకు అయితే తెలీదు, గెలిచారు. మరి ఏం చేశారు? కాన్స్టిట్యున్సీకి ఏం చేశారు? ఏం డెవలప్మెంట్ చేశారు? అప్పుడున్న శశిధర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న కాన్స్టిట్యున్సీ చూస్తున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మినిస్టర్గా ఉన్న కాన్స్టిట్యున్సీ ఇప్పుడు చూస్తున్నారు. మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మేడం ఓవరాల్గా? మేము 70 సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే రైట్, థ్యాంక్ యూ.